భగవద్గీతలో చెప్పింది. అది ఇప్పుడు జరుగుతుంది. విదేశస్తులు అనేక మంది భగవద్గీత నుంచి మేము నేర్చుకున్నాం. మరొకటి సనాతన గొప్పతనం ఏంటంటే భగవద్గీత నుంచి నేర్చుకున్న ఈ మతంలో మారనక్కర్లేదు. వాడి మతంలో వాడు ఉంటూనే భగవద్గీతను తెచ్చుకొని వాడి మతంలో వాడు గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు. అది అందుకే ఎవడు మతం మారకుండానే బాగుపడేటట్టు చెప్పగలిగే మతం హిందూ మతం. అది దీని యొక్క గొప్ప లక్షణం. అలాంటి మతంలో ఉన్నాక మనం మారడం ఎందుకు, ఇందులోనే ఉండొచ్చుగా. అది తెలియాలి ప్రతి హిందువుకి. అంటే భగవద్గీత విషయాన్ని సరైన వ్యాఖ్యాతల ద్వారా కూడా తెలుసుకోవాలి. ఈ మాట ఎందుకుంటున్నానంటే సనాతన ధర్మంలో ఇప్పుడు ఉత్సాహకరమైన అంశాలు ఎన్ని జరుగుతున్నాయో నిరుత్సాహకరమైన కొన్ని అంశాలు జరుగుతున్నాయి. అవేంటంటే ఇందులో ముక్కలనే తీసుకుంటారండి. తీసుకుని వాటితో ఒక సంఘాన్ని ప్రారంభిస్తారు, ఒక సమాజాన్ని ఏర్పరుస్తారు. ఇందులో వివేకానంద అన్నాడు, కృష్ణుడు అన్నాడు, ఆదిశంకరాచార్యులు అన్నారు, అవే తీసుకుంటారు. సనాతన ధర్మంలో ఇతర విషయాల మీద నిరాదరణ చూపిస్తారు, తిరస్కరిస్తారు. ఉదాహరణకి ధ్యానం చాలా గొప్పది అని వివేకానంద చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఆదిశంకరులు చెప్పారు అంటారు. అందుకే ధ్యానం చేయండి చాలు, పూజలు అక్కర్లేదు, పునస్కారం అక్కర్లేదు, విగ్రహారాధన అక్కర్లేదు, వివాహాలు సరిగ్గా అక్కర్లేదు, ఇలా చెప్తారు. ఈ యంగ్ జనరేషన్కి అసలు ఏమీ తెలియదు కనుక వాళ్ళు అటువైపు ఆకర్షితులవుతున్నారు. విగ్రహాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు అంటే బద్ధకానికి చాలా బాగుంది, ధ్యానం సరిపోతుంది, ధ్యానం సరిపోతుందని చెప్పడానికి వాడేవాడు. వాళ్ళు మాట్లాడుతున్న భాష, అందరూ ఇప్పుడు ఎక్కువ మంది ఇంగ్లీష్ భాష వింటారు కదా, ఫ్యాన్సీ వర్డ్స్, జగ్లరీ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, దీని పై జనరేషన్కి సనాతన ధర్మం నుంచి ఒక డీలింగ్ ఏర్పడింది. అవగాహన లేకపోవడం, ఏదో పాటిస్తారు తప్ప వాళ్ళు నిజమైన ప్రాక్టీసింగ్ హిందూస్గా లేరు, కూడా వాళ్ళకి తెలియదు. దానితో మనిషికి ఆధ్యాత్మికత వైపు బుద్ధి కలిగినప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని ఏం చేశారంటే వీళ్ళు ఈ ముక్కలు తీసుకొని సమగ్రత చూపించకుండా ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడం కోసం యువతను ఆకర్షిస్తున్నారు. దానికోసం నేటి భాష వాడుతున్నారు. నేటి భాషలో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ క్రియేట్ చేస్తారు. మెడిటేషన్, సెల్ఫ్ రియలైజేషన్, అలా మంచి పేర్లతో కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి. కానీ ఆ పేర్ల చేత ఆకర్షిస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే సనాతన ధర్మం నుంచి, సదాచారం నుంచి దూరం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం. సదాచారంలో ఉదాహరణ విగ్రహారాధన అక్కర్లేదు, కొన్ని రకాల మనకి నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు అక్కర్లేదు, ఎలాగైనా ఎప్పుడైనా చేసేవచ్చు, ఇలాంటివన్నీ చెప్తూ మంత్ర నియమాలు, ధ్యాన నియమాలు, విగ్రహ నియమాలు, యజ్ఞయాగాలు అక్కర్లేదు, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. కొంతమంది బొట్టు పెట్టుకోవడం కూడా అక్కర్లేదు, ఇలా వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఏమంటే అక్కర్లేదని చెప్పడానికి నువ్వు ఎవడైనా అడిగే తాకతు వీళ్ళకి వినేవాడికి లేదు. అది ఏర్పడాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కావాల్సినవి. దేని ప్రయోజనం దానికి ఉంది. ధ్యానం వల్ల వచ్చే ప్రయోజనం వేరు, యాగం వల్ల వచ్చే ప్రయోజనం వేరు, యోగం వల్ల వచ్చే ప్రయోజనం వేరు, మంత్రం వల్ల వచ్చే ప్రయోజనం వేరు. అన్నిటి వల్ల ఒకటే ప్రయోజనం రాదు. అవన్నీ రకాల ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినవి. అలాంటి ఒక అయోమయ స్థితి ప్రస్తుతం ఉన్నది. అందుకే భగవద్గీతని వాటిని సరిగ్గా అధ్యయనం చేసుకుని అన్వయించుకోగలగాలి. అలా చేసిన వాళ్ళు ఎవరు, అన్వయించిన వాళ్ళు అంటే నాకు ఇప్పటికి చరిత్రలో ప్రధానంగా ఆదిశంకర భగవత్పాదులు, స్వామి వివేకానంద, వాళ్ళు కలపగలిగారు. ఆయన ఒక చోట అడిగారు, స్వామి వివేకానంద అంటే హైలీ ఫిలాసఫర్, బేసిక్గా ఫిలాసఫీ. అది ఫిలాసఫీకి కర్మలు, యజ్ఞాలు, యాగాలు, విగ్రహాలు అక్కర్లేదుగా. అలాంటి ఆయన్ని విగ్రహారాధన మీరు ఎలా సమర్థిస్తారు అని అడిగితే, దేన్నైనా సమర్థించాలంటే ఆ వ్యవస్థలోంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అనుకునే విగ్రహారాధనలోంచి మహాయోగులు పుట్టారు నా దేశంలో, కాబట్టి అది గొప్పదని చెప్పాడు ఆయన, రామకృష్ణ పరమహంస ఎవరు. కనుకనే నా దృష్టిలో సనాతన ధర్మానికి సంబంధించి పరంపరగా సంప్రదాయబద్ధంగా ఏదైతే వస్తుందో ఏ మార్గాన్ని నిరసించకూడదు. వేదాంత మార్గంలోకి వెళ్ళే మన కర్మని కానీ ఇంకా భక్తిని కానీ నిరసించరాదు. అదేవిధంగా మనం విష్ణువుని ఆరాధిస్తున్నాం కనుక శైవం మొదలైనవన్నీ అల్పములు అనే భావం ఉండకూడదు. మన శైవంలో ఉన్నాం కనుక అవి అల్పములు అనకూడదు. ఏ నూతులో మండు కనుక అనుయ్య గొప్ప. మనం ఏదో అనుసరిస్తున్నామో అది గొప్పది కావచ్చు, మిగిలిన మనం తక్కువ చేయకూడదు. ఇందాక మన ప్రారంభంలో చెప్పుకున్న సనాతన గొప్ప అందం ఏంటంటే రకరకాల సంస్కారాలు, రకరకాల బౌద్ధిక స్థాయిలు ఉన్న వారి కోసం రకరకాల పద్ధతులు పెట్టేది. అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని అంటుకుంటారు, జీవలక్షణం ఉంటుంది. దాన్ని బట్టి ఒకరు ఆకర్షితులు అవుతారు. ఆ మార్గం సనాతనం చెందిందా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సనాతనం చెందిందైతే నిస్సంకోచంగా అందరూ ముందుకు వెళ్ళిపోవాలి. ఒక సంకీర్తన మార్గంలో కొంతమంది తరించిపోయారు, కొందరు ధ్యాన మార్గంలో తరించారు, కొందరు పూజా మార్గంలో తరించారు. అన్నిట్లోనూ యోగులు ఉన్నారు. అంటే అవి సత్యము, మా జీవితాన్ని నిదర్శనం చెప్పిన యోగులు అన్ని మార్గాల్లో ఉన్నారు. అలాగే శైవంలో యోగులు ఉన్నారు, వైష్ణవంలో యోగులు ఉన్నారు, శాక్తేయంలో యోగులు ఉన్నారు. అటువంటిప్పుడు ఇంతమంది యోగులు, మహాత్ములు అన్నిట్లో ఉన్నప్పుడు అన్నీ గొప్పవేగా. అందుకు మనకి ఇష్టమైనది పాటిస్తూ దానికి దెబ్బ తగలకుండా మిగిలినవి కూడా స్వీకరిస్తూ
వాటిని గౌరవించడం గొప్ప సంస్కారం. ఈ సంస్కారమే సమన్వయం, అదే సనాతన ధర్మం. అది మనం కలిగించగలిగితే మొత్తం అన్ని విడివిడిగా ఉన్న వాటిని ఏకం చేయగలం. ధర్మం అలా ఏకమైనప్పుడు దేశం కూడా ఘనంగా ఉంటుంది. ఆ లక్ష్యంతోనే వ్రాయడం చెప్పడం చేస్తున్నాను నేను. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.